రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబును కఠినంగా శిక్షించారని డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకులు బాధ్యతతో ప్రజాస్వామ్య రీతిలో వ్యవహరించాలే తప్ప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అసభ్య పదజాలంతో దూషిస్తే ప్రజాస్వామ్యవాదులు చూస్తూ ఊరుకోరని తెలిపారు. వైసీపీ నీచ సంస్కృతి విధానాలకు ప్రజలు విసుగు చెంది ఆ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈ విధమైన భాష మాట్లాడడం చూస్తుంటే టీడీపీ కార్యకర్తలు నాయకులు బాధతో రగిలిపోతున్నారన్నారు. అంబటి రాంబాబును కఠినంగా శిక్షించి ఇంకెవరైనా ఇలాంటి భాష వాడకుండా కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం గారిని అంబటి రాంబాబు చేసిన ఈ యొక్క మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై మాట్లాడడం జరిగింది. దానివల్ల మనం చాలా తీవ్రంగా ఖండించాము. అతను చేసిన మాటలు చాలా దుర్మార్గానికి నమస్కారం. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిన్నటి రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అంబటి రాంబాబు అనే ఒక ఆంబోతు రాంబాబు అన్నది కరెక్ట్. అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు, దుర్మార్గమైన మాటలను, ఇలాంటి సంస్కృతిని తీసుకొచ్చిన ఒక దుర్మార్గమైన మాటలను మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేమందరం. ఎలాగంటే అలాంటి మాటలు మన సంస్కృతిలో, అలాంటి వైసీపీ పాలనలో అలాంటి దుర్మార్గుల అనుచిత వ్యాఖ్యలుగా చేయడం అనేది చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు దుర్మార్గంగా ఇలా మాట్లాడుతున్నారు అనేది ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా ఈరోజు అతని మీద భక్కున మండిపోతున్నాం. మా అందరి మనోవేదన గురవుతున్నాం. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన మా ముఖ్యమంత్రి వర్యులను ఇలాంటి మాట్లాడిన ఈ యొక్క రాంబాబును తీవ్రంగా శిక్షించాలని, అతనికి ఎన్ని ఉన్నాయో శిక్షలు అతనికి అమలు పరచాలని అతని మీద అది నేను మా ప్రభుత్వాన్ని కానీ మా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు మన సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడడం, చాలా అనుచిత వ్యాఖ్యలు. ప్రతి ఒక్క కార్యకర్త కానీ వైసీపీ వాళ్ళు కూడా ఇలాంటి మాటలు ఇట్లా మాట్లాడేవి ఏమిటా అనేది ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి మాటలు అందిస్తారు? ఎవరైనా మాట్లాడతారా? ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, అలాగే మినిస్టర్ చేసిన వ్యక్తి, అలాంటి ఏం చూశాను నేను కూడా, ఏదో ఫ్లో వచ్చిన మాటలు కాదండి. అలాంటి దుర్మార్గం మాటలు మాట్లాడడానికి ఎలా చేశాడో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. వైసీపీ వాళ్ళకి అందరికీ అదే ఒక నీచ సంస్కృతి ఉంది వాళ్ళందరికీ. ఎలాగంటే ఒకటి కాదు వాళ్ళు మాట్లాడేది, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా మాట్లాడతారు వాళ్ళు, నోటికి ఏదొస్తే మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. వాళ్ళు ఏమి చేశారో దాన్ని శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు వాళ్ళు. ఇలాంటి మాటలు మేము ఎక్కడ అనలేదండి. ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం చూస్తూ ఉంటే మా కార్యకర్తలకు కానీ మాకు కానీ చాలా ఉడికిపోతాం మేమంతా. వాడిని చూస్తే ఆ మాటలది ఒకసారి యూట్యూబ్లో కానీ చూస్తే ఏది ఇలా మాట్లాడా అనిపిస్తూ ఉంది. అందువల్ల అతను ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అతనికి మన శిక్ష, ఎటువంటి పరిస్థితుల్లో శిక్ష పడ